పల్నాడు జిల్లాలోని మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం చర్యలను నిరసిస్తూ గామాలపాడు రైతులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. 20 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి ఫ్యాక్టరీ నిర్మించకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. దాచేపల్లి పట్టణంలోని R&B బంగ్లా సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రైతులు తమ భూములు తమకు తిరిగిప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రైతులకే ప్రభుత్వం దీన్ని పరిశీలించాలి. ఇప్పటి వరకు వ్యవసాయ భూముల్ని దాదాపు 25,000 ఎకరాలని సిమెంట్ ఫ్యాక్టరీలు కడతామని చెప్పేసి 20 సంవత్సరాల క్రితం నుండి ఎక్వైర్ చేసి పెట్టుకొని ఆ ఫ్యాక్టరీలు నిర్మాణం చేయకుండా వాటిని అనేక రకాలుగా వాటిని బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకొని వాళ్ళు మల్టీనేషనల్ కంపెనీలుగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ రైతు పరిస్థితి ఏమైందంటే అటు భూములు పోయి ఇటు ఉపాధి లేక ఒక నిరుద్యోగ సమస్యని ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. దాచేపల్లి మండలంలో ఇప్పటి వరకు ప్రభుత్వం దీన్ని పరిశీలించాలి.